వెల్కమ్ టెకీస్. ఈరోజు మనం కంప్లీట్గా ఈ గూగుల్ స్వాగ్స్ మీకు ఎలా వస్తాయని డిస్కస్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ ద అప్కమింగ్ వీడియోస్ ఆర్ రియలీ ఎగ్జైటింగ్. నాకు ప్రీవియస్గా వచ్చింది అయితే ఈ ఫ్లాస్క్ స్టిక్కర్స్ ఇంకా బ్యాడ్జెస్. నా దగ్గర ఇప్పుడు అవన్నీ లేదు, బట్ అవి చాలా ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను ఒక ల్యాబ్ ఎలా చేయాలి అండ్ బిఫోర్ దట్ అసలు ఈ ఆర్కేడ్ అంటే ఏంటి అని చెప్తాను. అండ్ మీ ఇంట్రెస్ట్ బేస్డ్ మీరు ఎన్ని ల్యాబ్స్ అయినా చేసుకోవచ్చు. ఆ ల్యాబ్స్ బేస్డ్ పాయింట్స్ ఉంటాయి అండ్ ఆ పాయింట్స్ బేస్డ్ స్వాగ్స్ ఉంటాయి. సో బేసిక్గా 25 పాయింట్స్కి అయితే ఇవి 75 పాయింట్స్కి 95 పాయింట్స్కి అప్ టు 95 పాయింట్స్ వరకు మీరు చేయొచ్చు. అండ్ ఆ తర్వాత చేస్తే మీకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి 2 సీజన్స్ అయితే ఉంటాయి. ఆ 2 సీజన్స్లో మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ క్రియేషన్ అనేది నేను కంప్లీట్గా స్క్రీన్ రికార్డ్ తీసి పెట్టాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి బికాజ్ మనకి ఇంకా రిలయన్స్ పాడ్కాస్ట్, గూగుల్ అంబాసిడర్ పాడ్కాస్ట్, ఇంకా చాలా పాడ్కాస్ట్ అయితే కొప్పలుగా దాచించాం. సో ఫాలో. సో ప్రీవియస్గా చెప్పినట్టు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ అయితే పేస్ట్ చేశాను. ఆ లింక్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ని కంప్లీట్గా చదివి అండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ సబ్మిట్ చేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మొత్తం ఒకే మెయిల్తో చేయాలి అండ్ దట్ మెయిల్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ 18 years అబౌవ్. సో ఈ ఫామ్ ఫిల్ చేసిన కొన్ని రోజుల తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది, మీరు ఎలిజిబుల్లా కాదా అని. మోస్ట్లీ యూ ఆర్ ఎలిజిబుల్ ఇఫ్ యువర్ మెయిల్ కన్సిస్ట్ ఆఫ్ 18+ అండ్ ఈ ఫామ్ అంతా కరెక్ట్గా ఫిల్ చేస్తే. సో అక్కడ యాక్సెస్ కోడ్ అడుగుతుంది. యాక్సెస్ కోడ్ దగ్గర మీ కోడ్ అయితే పేస్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కోడ్. సో బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇలా ఇంకో వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతూ వస్తుంది. ఆ వెబ్సైట్లో మీ ప్రొఫైల్ అయితే చూడొచ్చు. ఆ ప్రొఫైల్ చూడడానికి ఫస్ట్ మీ గూగుల్ అకౌంట్తో మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్తోనే మళ్ళీ లాగిన్ అయ్యి కంటిన్యూ చేయండి. ఆ ఫామ్లోని కంప్లీట్గా మీరు ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే ఉంటుంది. ఆ స్టెప్స్ చదువుతూ అయినా చేయొచ్చు, లేదా సింపుల్గా మీకు ఇలా ప్రొఫైల్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. అందులో మీకు 0 credits అండ్ 0 pointsతో ఉంటుంది. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు కొన్ని లింక్స్ అయితే వస్తాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ బోర్డ్ అండ్ మీ ప్రొఫైల్ పబ్లిక్గా కాదని కనిపిస్తుంది. సో తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బికాస్ ద పాడ్కాస్ట్ ఆర్ రియలీ ఇంట్రెస్టింగ్ విచ్ ఆర్ అప్కమింగ్. సో అక్కడ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి హైలైట్ చేస్తూ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లింక్ని ట్యాప్ చేసి మీ ప్రొఫైల్ మళ్ళీ కనిపిస్తుంది. అండ్ ఆ ప్రొఫైల్ పబ్లిక్ చేయడానికి కోసం స్క్రోల్ చేసి ఆ కింద ప్రోగ్రెస్ దగ్గర మీ కంప్లీట్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. బట్ అట్ ద టాప్ కార్నర్ మీ నేమ్తో ఒక ప్రొఫైల్ బోర్డ్ కనిపిస్తుంది. అందులో సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ నేమ్ అన్ని విజిబుల్ అవుతాయి. అందులో మీ డిసైడ్ ఆర్ మీ నేమ్ ఇచ్చుకున్న తర్వాత, సో మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత కింద ప్రొఫైల్ పబ్లిక్ చేయాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. సో స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ అన్ని టిక్ చేసి అండ్ మేక్ దిస్ ప్రొఫైల్ పబ్లిక్ అని అప్డేట్ చేసి ఆ ప్రొఫైల్ని పబ్లిక్ చేసి ఆ ప్రొఫైల్ని మీరు ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసుకుంటే బెటర్. అక్కడ మనకి ప్రొఫైల్ లింక్ కనిపిస్తుంది కదా, HTTPS అని. సో దట్ ఈస్ ద బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ప్రొఫైల్ ఫర్ ఎవ్రీథింగ్. తర్వాత మీరు ఆర్కేడ్ క్యాలిక్యులేట్ చేయాలన్న పాయింట్స్ క్యాలిక్యులేషన్కైనా దేనికైనా ఈ ప్రొఫైలే కంప్లీట్గా యూజ్ ఉంటుంది. సో ఆ ప్రొఫైల్ మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి. దట్స్ ఇట్. మీరు ఆ ఫామ్లో ఇచ్చిన అన్నెసరీ థింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అయితే కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గేమ్ ఎలా పర్ఫామ్ చేయాలో చూసుకుందాం. సో నేను ఒకదానికైతే కంప్లీట్గా చెప్తాను. సేమ్ అదే ప్రాసెస్లో మీరు అన్నిటికీ చేసుకోవచ్చు అండ్ అన్ని గేమ్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే గూగుల్ ఆర్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ ఆర్కిడ్ పాయింట్స్ క్యాలిక్యులేటర్ అండ్ కొట్టగానే కొన్ని వెబ్సైట్స్ అయితే మీకు డ్రాప్ డౌన్ అవుతాయి. అందులో నేను చూపించిన ఈ వెబ్సైట్ని క్లిక్ చేసి మీ ప్రొఫైల్ ఇంకా వెరిఫై చేసుకుంటే ఒక డాష్బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఆ డాష్బోర్డ్లో మీరు ఎంటైర్గా ఎన్ని గేమ్స్ పర్ఫామ్ చేయొచ్చు, అలాగే మీ పాయింట్స్ ఎంత అండ్ ఎన్ని పాయింట్స్కి ఏమేమి స్వాగ్స్ వస్తాయని కంప్లీట్గా ఉంటుంది. సో మీరు పర్ఫామ్ చేయాలనుకున్న గేమ్ అయితే క్లిక్ చేసి అక్కడ యాక్సెస్ కోడ్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసి స్టార్ట్ లెర్నింగ్ అని క్లిక్ చేయగానే గూగుల్తో అకౌంట్ లాగిన్ అవ్వమని వస్తుంది. సో మీరు ఏ మెయిల్ అయితే యూజ్ చేస్తారో ఎంటైర్గా ఆ మెయిల్ని యూజ్ చేయాలి ఫర్ లాగిన్ ఆర్ ఫర్ ఎనీథింగ్. సో సేమ్ మెయిల్తో లాగిన్ అయిన వెంటనే ఇలాగ ఇంటర్ఫేస్ వస్తుంది. సో మీరు లాగిన్ అయిన వెంటనే యూ కెన్ పర్ఫామ్ ద గేమ్స్. అక్కడ కాపీ చేసిన యాక్సెస్ కోడ్ని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి యాక్సెస్ వస్తుంది. సో ఆ యాక్సెస్ ఇచ్చిన వెంటనే మనం గేమ్స్ని పర్ఫామ్ చేయొచ్చు. అందులో మీకు ఏదో ఒక నచ్చిన ల్యాబ్ని నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ చేసుకొని స్టార్ట్ చేయండి. బట్ బిఫోర్ స్టార్టింగ్ పక్కన ట్యాబ్లో యూట్యూబ్ ఓపెన్ చేసుకొని అన్నీ రెడీ అయిన తర్వాత ల్యాబ్ని అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే ముందు యూట్యూబ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి బికాజ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ విత్ యూట్యూబ్. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ దాన్ని కాపీ చేసి యూట్యూబ్లో సెర్చ్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే మీకు చాలా సొల్యూషన్స్ అయితే వస్తాయి. అందులో సమ్ ఈజియెస్ట్ సొల్యూషన్స్ ఉంటాయి, లైక్ 42 secondsకి అయిపోయే సొల్యూషన్స్. అలా ఒక గేమ్కి ఒక ల్యాబ్కి మీరు ఆ సొల్యూషన్ యూస్ చేసి ఆ యూట్యూబ్లో ఎగ్జాక్ట్గా ఎలా అయితే చెప్పారో ఆ ల్యాబ్ని పర్ఫామ్ చేస్తే చాలు మీకు ఒక ల్యాబ్ పర్ఫామ్ అయినట్టు. అలా ఆ ల్యాబ్స్ అన్ని పర్ఫామ్ చేస్తే ఒక్క పాయింట్ అయితే వస్తుంది. అలా ఎన్ని పాయింట్స్ చేస్తే అన్ని స్వాగ్స్ అయితే వస్తాయి, లైక్ పాయింట్స్ బేస్డ్ స్వాగ్స్ అని చెప్పాను కదా. సో డీటెయిల్గా అయితే ఇది నేను ఒక ల్యాబ్కి ఎలా పర్ఫామ్ చేయాలో చెప్పాను. సో కంప్లీట్గా మీ బేస్డ్ మీరు ఎన్ని ల్యాబ్స్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. ముందు చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ విత్ ఎగ్జైటింగ్ పాడ్కాస్ట్ కూడా ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి.